ఏలూరు ఆదివారపేటలోని శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రగుండం కాంగాధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జరిగిన చందనోత్సవం కార్యక్రమం భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత పవిత్ర చందనాన్ని శిరస్సుపై ధరించి ఆలయానికి తీసుకొచ్చిన ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు ఆలయ కమిటీ ఆత్మీయ స్వాగతం పలికింది. అనంతరం మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులు బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పురవీధుల్లో బాబావారి ఊరేగింపు, మేళతాళాలు, భక్తుల నృత్యాల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. దీంతో సాయి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्म वृक्षस्य मूला निवासादित्यंतं మన షిరిడి సాయి ప్రేమ ఆదివారపేట షిరిడి సాయి ప్రేమ మందిరంలో 5 సంవత్సరాల నుంచి చందనోత్సవ కార్యక్రమం శ్రీరామనవచంద్రంగా చందనోత్సవం బాబావారికి ఎంతో వైభవంగా చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారిని దర్శించుకొని ఆ తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ చందనోత్సవాన్ని కార్యక్రమాన్ని కానీ జయప్రదం చేశారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ బాబావారి ఎలవెల్లా కాపాడాలిగా కోరుతున్నాం. సాయినాథ్ మహారాజ్. ఈరోజు శ్రీరామనవమిగా కార్యక్రమంగా బాబావారికి ఎంతో ఇష్టమైనది. ఆ రోజు బాబా గారు ఆయన ఈ శ్రీరామనవమికి బాబావారు ఎంతో వైభవంగా ఆయన ఉన్న రోజుల్లోనే ఎంతో వైభవంగా చేయించుకునేవారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంతో దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమిని ఎంతో వైభవంగా చేయించేవారు. అలాగే మన ఆదివారపేటలో కూడా శ్రీ సాయి ప్రేమ మందిరం వారు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం చేసినందుకు బాబావారు ఆ శ్రీరామచంద్రమూర్తి వెలవెల్లా కాపాడాలనిగా కోరుతున్నాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.